అసలు మూవీ ఇది కంపల్సరీగా ఒక ఫ్యామిలీ చూస్తే ఎగ్జైట్ అవుతారు. ఒక ఫ్యామిలీలో ఎలా ఉండాలి ఏంటనేది మొత్తం స్టోరీ బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. అంటే ఒక ఫ్యామిలీ ఎలా ఉండాలి ఏంటి అనే దాని గురించి. సో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి డిఫరెంట్ అంటే క్లాస్లో మాస్టర్ వీటిలో చూపించారు కదా, ఇలా ఇది డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్గా ఉంది అంటే చాలా రోజులు ఒక డిఫరెంట్ షేడ్ ఎస్ డిఫరెంట్ స్టైల్గానే ఉంది. సో చాలా మంది ఏమంటారు అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ మొత్తం కొంచెం స్లో. లేదండి, ట్విస్ట్ అది జస్ట్ అంతే. విజయ్ దేవరకొండ ఫ్యాన్ లేదండి, యాక్చువల్ అల్లు అర్జున్ ఫ్యాన్. విజయ్ దేవరకొండ అంటే లైక్ అలానే ఏం లేదు, ఓవరాల్ చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ మొత్తం కలిసి చూడాల్సిన మూవీ. చాలా బాగుంది. నెక్స్ట్ ఇది బ్లాక్ బస్టర్. ఫుల్ ఫ్యామిలీ స్టోరీ అండి, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టోరీ. ఫ్యామిలీతో పాటు ఇది చూడొచ్చు అండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ, ఫుల్ ఫ్యామిలీ స్టోరీ. ఫుల్ ఎంజాయ్ చేసాం మూవీ మాత్రం. లైగర్ తర్వాత బ్లాక్ బస్టర్, లైగర్ తర్వాత నెక్స్ట్ బ్లాక్ బస్టర్. ఖుషి రేంజ్ వేరు, ఈ సినిమా టోటల్ ఫ్యామిలీ స్టోరీ. చాలా తర్వాత డిఫరెంట్ రోల్, బట్ సినిమా చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేడం, సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఎక్కడికక్కడ ఇంటర్వెల్ సీన్స్ ముందర తర్వాత అన్ని బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్. అండ్ యాక్టింగ్ లో ఇంప్రూవ్మెంట్ ఉందా విజయ్ గారు? అబ్బా చాలా ఎక్కువ ఉన్నాయి. అప్పుడు లైగర్ మూవీ అప్పుడు కొంచెం అది ఉండింది, కానీ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోరే అనిపించదు. చాలా బాగుంది మూవీ. ఈ సినిమా దేనికోసం చూడాలి? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు వచ్చే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అన్నిటికీ ఇంకా అట్లా ఏం లేదు, చాలా కొత్తగా ఉంది మూవీ. మెసేజ్ మై ఫుట్ ఆ డైలాగ్ హైలైట్ అవుతుంది. ఐరన్ అంచాలా అని అంటారు. అది బాగుంది, చాలా బాగుంది. అలా లాస్ట్లో వస్తుంది, చాలా బాగుంది మూవీ. బాగుంది, డిఫరెంట్గా ఇచ్చాడు. అంటే హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. థ్యాంక్ యూ.